కస్టమర్ నమ్మకాన్ని మనం నిజం చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ శంకర్ దత్తాత్రేయ మొబైల్ షాప్ ఎన్ఎస్ లైవ్ మీడియా. ఈ మొబైల్ వచ్చేసి వివో S1 Pro. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది మొబైల్. అసలు వర్క్ అవుద్దా లేదా అని అనుకున్నారు. సైడ్ క్యాప్ కూడా చూసారా, ఫ్రేమ్ ఎలా ఇరిగిపోయిందో. మొత్తం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఫ్రంట్ డిస్ప్లే బ్లాంక్ అయిపోయింది. బోర్డు అయితే పర్లేదు అనుకుంటున్నాను. ఒకసారి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాక తెలుస్తుంది బోర్డులో ఉన్న కనెక్టర్లు అవి బాగున్నాయి లేవో. సైడ్ ఫ్రేమ్ అయితే కానీ ముక్కలు అయిపోయింది, చూసారు కదా మొత్తం ఎలా ముక్కల్లో అయిపోయిందో. పర్లేదు, దాన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఓపెన్ చేసి బోర్డు అంతా బాగుందో లేదా చెక్ చేయాలి. కస్టమర్ వచ్చేసి మన మీద ఫుల్ నమ్మకంతో వచ్చారు, ఎందుకంటే ఇది వరకు 2-3 మొబైల్ రిపేర్ చేయించారు. ఆ నమ్మకంతో ఎలాగైనా సరే ఇది రిపేర్ అవుతుందని ఒక ట్రస్టెడ్తో వచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి బోర్డు ఎలా ఉందో చూసి చెక్ చేసి చూసారు కదా, 5 క్యాప్ ఓపెన్ చేసాం. బోర్డు మొత్తం పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఎటువంటి బెండు లేదు కాబట్టి. ఒకసారి వేరే డిస్ప్లే పెట్టి చెక్ చేద్దాం. ఎందుకంటే డిస్ప్లే బ్లాంక్ అయింది. డిస్ప్లే బ్రేక్ అవ్వలేదు కానీ బ్లాంక్ అయింది. కొన్ని ఏంటంటే బోర్డులో బ్రైట్ డిస్ప్లే ఐసి కూడా ప్రాబ్లం అయినా సరే డిస్ప్లే రావు. ఫస్ట్ స్పేర్గా డిస్ప్లే పెట్టి చెక్ చేసుకోవాలి. లేదంటే ముందుగా డిస్ప్లే తీసేసాం అనుకోండి, అవి మళ్ళీ పని చేయవన్నమాట. స్పేర్గా డిస్ప్లే పెట్టి చెక్ చేసుకొని అప్పుడు డిస్ప్లే పోయిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఓన్లీ డిస్ప్లే ఒకటే బ్లాంక్ అయింది. బోర్డు ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారు కదా, టచ్ బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే మనం వేసేది ఏదైనా సరే ఫస్ట్ క్వాలిటీ వేస్తాం. టచ్ వర్క్ వచ్చేసి బాగా వర్క్ అవుతుంది. ఇది వరకు ఫోన్తో పాటు వచ్చిన డిస్ప్లే ఎలా వర్క్ అయిందో సేమ్ అలాగే వర్క్ అవుతుంది. బ్రైట్నెస్ కానీ టచ్ వర్క్ కానీ ఏదైనా సరే ఎటువంటి ప్రాబ్లం రాదు. చూసారు కదా, టచ్ అంత ఫాస్ట్ అవుతుందో. కస్టమర్ వచ్చేసి చింతపల్లి నుంచి మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఊర్లో వర్క్ చేస్తారన్నమాట. ఆల్రెడీ వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ ఈ మొబైల్ మన దగ్గర రిపేర్ చేయించుకోవాలి అనే ఆలోచనతో మన దగ్గరికి వచ్చారు. ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చారు. దగ్గర దగ్గర ఆ ఊరు వచ్చేసి పాడేరు దగ్గరలో ఉంటుంది, మన అనకాపల్లి. అయినా సరే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మన దగ్గర మొబైల్ రిపేర్ చేయించుకున్నాం. టెస్టర్తో మనం తక్కువ ప్రైస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే 100% ఎటువంటి డ్యామేజ్ అయిన మొబైల్ అయినా సరే మన దగ్గర కంపల్సరీ వర్క్ అవుతుంది. వర్క్ అయ్యేలా చేయడానికి 95% వరకు మనం ట్రై చేస్తాం కంపల్సరీ. ఫుల్ డ్యామేజ్ ఇంకా పని చేయదు అంటే చెప్పలేమో కానీ, బోర్డు వర్క్ అయినా సరే, డిస్ప్లే అయినా, బ్యాటరీ అయినా, ఏదైనా సరే మనం 95% కంపల్సరీ అది రెక్టిఫై అయిపోద్ది. ఒకసారి పాత డిస్ప్లే రిమూవ్ చేసి అప్పుడు కొత్త డిస్ప్లే వేయడం చేద్దాం. ఇందాక మనం పాత డిస్ప్లే తీయలేదు, ఎందుకంటే డిస్ప్లే డ్యామేజ్ లేదు. ఒక్కొక్క ఏంటంటే ఐసీ అయినా ప్రాబ్లం అయినా డిస్ప్లే రాదు. ఐసీ ప్రాబ్లం వచ్చినా సరే డిస్ప్లే రావు. లేదంటే కనెక్టర్ ఇరిగిపోయినా డిస్ప్లే రావు. ఎందుకంటే బ్యాక్ సైడ్ క్యాప్ అది ఇరిగిపోయింది కదా, వాళ్ళ బ్యాక్ సైడ్ ఏదైనా డ్యామేజ్ చేసారేమో అని చెప్పేసి మనం స్పేర్గా డిస్ప్లే పెట్టి చెక్ చేసాం. ఇప్పుడు డిస్ప్లే వస్తుంది కాబట్టి పాత డిస్ప్లే తీసి కొత్త డిస్ప్లే పెట్టి చెక్ చేద్దాం. చెక్ చేసాం కాబట్టి అది బోర్డు అది ఫ్రేమ్ అది క్లీన్ చేసి ఇంకా డిస్ప్లే వేయడమే. ఫస్ట్ ఆ పాత తీసి ఫ్రేమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. లేదంటే పాత డిస్ప్లే పెట్టేటప్పుడు అవి పాతది అంతా గుచ్చుకుంటుంది కొత్త డిస్ప్లేకి. క్లీన్ చేసుకొని గమ్మేస్తే డిస్ప్లే ఇంకా పెట్టి ఫిట్ చేసేయడమే. కస్టమర్ ఈ ఫోన్ అవుతుందా లేదా, రిపేర్ అవుతుందా లేదా అని చెప్పి అనుకుంటూ వచ్చాడు. కాకపోతే ఎలాగైనా సరే మనం రిపేర్ చేసేస్తాం 100% అనే కస్టమర్ ట్రస్టెడ్తో వచ్చారు. ఈ యాంటీనా వైర్ కూడా పోయింది, ఫుల్ యాంటీనా వైర్ కూడా లేదు దానికి. యాంటీనా వైర్ కూడా కొత్త వేయడం జరిగింది. అంటే యాంటీనా వైర్ అనేది ఏంటంటే సిగ్నల్ అనమాట. మనం ఇంట్లో ఉంటే వస్తుంది, లేదంటే బయటికి వెళ్ళి
బయట నుంటేనే వస్తుంది, ఇంట్లో ఉంటే సిగ్నల్ రాదనమాట యాంటీనా వైర్ లేకపోతే. ఆ యాంటీనా వైర్ కూడా కస్టమర్ లేదు పీకేసినట్లు ఉన్నారు. మన యాంటీనా వైర్ కూడా కొత్త వేయడం జరిగింది అతి తక్కువ ప్రైస్లోనే. డిస్ప్లే కూడా చాలా తక్కువ రేటుకి వేసాం. చూసారు కదా, అవి రూపాయిందైనా సరే పర్లేదు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే అవి స్పేర్గా దొరకవు. దాని గురించి అడ్జస్ట్ చేసి మనం చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం రాదు దానివల్ల, ఎందుకంటే స్టిక్కరింగ్ చేంజ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్యాక్ సైడ్ క్యాప్ అయితే బ్రేక్ అవ్వలేదు, ఎందుకంటే అది ప్లాస్టిక్ అయితే బ్రేక్ అవ్వదు, ఫ్రేమే ఇరిగిపోయింది. దాన్ని గమ్మేసి మామూలు ఫిక్స్ చేసేస్తే సరిపోద్ది. చూస్తున్నా కదా, కొత్త ఫోన్లో తయారైపోయింది, ఇంక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సైడ్లో కానీ ఏది గ్యాప్ ఉండదు, ఎందుకంటే ఫుల్ ఫిట్ అవుతుంది, ఎందుకంటే అది ఫస్ట్ క్వాలిటీ డిస్ప్లే కాబట్టి ఎటువంటి గ్యాప్ అది ఉండదు. సరే తీసి పేపర్, ఎందుకంటే కస్టమర్ ఈ ఊరు కాదు కాబట్టి గ్లాస్ వేసి ఇద్దాం అని చెప్పేసి అనుకున్నాను. పైన టెంపర్ గ్లాస్ వేసుకుంటే ఏంటంటే సేఫ్టీగా ఉంటుంది, కొంచెం గొప్పమని చేజారినా సరే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. కస్టమర్ మన నమ్మ వచ్చారు కాబట్టి గ్లాస్ ఫ్రీగా వేయడం జరుగుతుంది ఎప్పుడైనా సరే. డిస్ప్లే వేసుకున్న ప్రతి కస్టమర్కి గ్లాస్ ఫ్రీగా మనం వేస్తున్నాం. అది కూడా గ్లాస్ కూడా నార్మల్ గ్లాస్ కాదు, హెచ్డి గ్లాస్ వస్తుంది. డిస్ప్లేకి ఎటువంటి గ్యాప్లు లేకుండా ఫుల్గా వస్తుంది. మనం ఫ్రీగా వేస్తున్నాం కదని చెప్పేసి ఏదో పడుతుంది అయ్యం. ఈ రబ్బర్లు పెట్టాల్సిన దీనికంటే మనం గొమ్మ వేసాం కదా, గొమ్మ పట్టుకోవడానికి రబ్బర్లు పెట్టకపోతే ఏంటంటే కొంచెం పైకి లేచిపోతే గమ్ము కాంబోకి ఫ్రేమ్కి గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. ఒక 20 మినిట్, ఒక 20 నిమిషాలు అలా ఉంచితే సరిపోద్ది రబ్బర్లో. తర్వాత మామూలుగా తీసి మామూలుగానే ఓడేసుకోవచ్చు, పౌచ్లో పెట్టేసి మామూలుగా ఓడేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఆన్ చేద్దాం. చూసారు కదా, ఆన్ అయింది. చూసారు, టచ్ ఎంత ఫాస్ట్గా అవుతుంది. రబ్బర్లో ఉన్నా సరే ఎంత ఫాస్ట్గా అవుతుందంటే రబ్బర్ తీసేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే రబ్బర్ వల్ల పట్టుకుంటుంది, డిస్ప్లేని పట్టుకోవడం వల్ల కొంచెం స్లోగా ఉంటుంది, కానీ రబ్బర్ తీసేస్తే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. కస్టమర్ మనం మెయిన్ పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టడం జరిగింది, అతి తక్కువ ప్రైస్గా మనం చేయడం కూడా జరిగింది. అది కాకుండా గ్లాస్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మనం నమ్మి అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మనం అంటే ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.